హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతో పులుసు కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కరివేపాకు అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేశాను. నూనె వేడైన తర్వాత ఇప్పుడు కరివేపాకుని ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరనిచ్చి తీసుకున్నాను. ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. కరివేపాకు పులుసు కూరలో కరివేపాకు తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. కరివేపాకుని కూరల్లో వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు వారంలో 1-2 సార్లు కరివేపాకుతో ఇలా కూరని ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆకుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను. నూనె కొంచెం తక్కువ వేయాలండి, కరివేపాకులో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను. అంతా కూడా ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ కరివేపాకు పులుసు కూరకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు మిక్సీ జార్లోకి ముందుగా వేయించిన కరివేపాకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా జార్లో వేసేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకుని చాలా మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే పులుసు కూర బాగుంటుంది. లేకపోతే ఈ ఆకు సరిగా గ్రైండ్ అవ్వకపోతే పులుసులో ఆకంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇక్కడ చూడండి, మిక్సీ పట్టిన తర్వాత నూనె బయటకు వచ్చింది కదా, అందుకని ముందు నూనె వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఈ కరివేపాకు పేస్ట్ని పక్కన పెట్టేసి ముందుగా స్టవ్ మీద పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని చూస్తున్నాను. అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు పసుపుని వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు 10-15 వరకు వేశాను. ఇలా వేయడం వల్ల కూరకి చాలా మంచి రుచి వస్తుందండి. అంతా కూడా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేయాలి. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టిన కరివేపాకు పేస్ట్ని కూడా వేసేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు మగ్గించాలి. ఈ కరివేపాకుతో ప్రిపేర్ చేసిన కూరల్ని అప్పుడప్పుడు డైట్లో తీసుకోవడం వల్ల పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి కూడా ఈ కరివేపాకుని తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా ఇలా చక్కగా కలిపి ఇప్పుడు చింతపండు పులుసుని వేయాలి. ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఇలా రసం తీసి వేస్తున్నాను. కొంచెం నీళ్ళని కూడా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పులుసు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. కరివేపాకు కూరలో ఇలా చింతపండు రసం అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల కూరకి చాలా మంచి రుచి వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పులుసు ఇలా ఉడికేటప్పుడు కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిన్న బెల్లం ముక్కని వేశాను. బెల్లం వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కూరలో నుంచి ఇలా నూనె బయటకు తేలుతూ ఉండాలి. ఇలా నూనె బయటకు తేలుతున్నప్పుడు అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి ఈ కూరని వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూర ఉడికేలోపు చాలా మెత్తగా అయిపోతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కరివేపాకు అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి మనం పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కరివేపాకు వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు కారపొడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కొంచెం నూనెని వేశాను. ఆ తర్వాత కొంచెం ధనియాలను వేశాను. లో ఫ్లేమ్లో ఈ ధనియాలు మాడకుండా నిదానంగా వేగనివ్వాలి. ధనియాలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఆ తర్వాత కారానికి తగినన్ని ఎర్రమిరపకాయలని ఇలా తుంచి వేయాలి. మిరపకాయలు ఇలా తుంచి వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగిపోతాయి. ఏ కారపొడి ప్రిపేర్ చేసినా ఇలాంటి మసాలా దినుసులు వేయించుకోవడం కోసం ఐరన్ కడాయి వాడితే అన్నీ కూడా లోపల వరకు చక్కగా వేగిపోతాయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న ధనియాలు అలాగే మిరపకాయలని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి కొంచెం నూనెని వేస్తున్నాను. నూనె మరీ ఎక్కువ తీసుకోవద్దండి, కొంచెం తక్కువనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, కరివేపాకుని ముందుగానే నీళ్ళల్లో
1-2 సార్లు క్లీన్ చేసి ఫ్యాన్ కింద ఆరనిచ్చాను. ఆరపెట్టిన కరివేపాకుని ఇప్పుడు కడాయిలో వేసి చక్కగా వేగనివ్వాలి. కరివేపాకుని ఫ్యాన్ కింద ఆరపెట్టి తీసుకోవడం వల్ల ఇలా వేయించుకునేటప్పుడు త్వరగా వేగిపోతుందండి. నూనెని ఇలా వేయడం వల్ల కారపొడి అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు నిదానంగా వేగనివ్వాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించిన మిరపకాయలు అలాగే ధనియాలని ఇలా మిక్సీ జార్లోకి వేస్తున్నాను. అలాగే కొంచెం మాత్రమే చింతపండుని కూడా తీసుకోవాలి. ఒకవేళ చింతపండు వద్దనుకుంటే వేయకుండా అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా వేయించిన కరివేపాకు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కరివేపాకును కూడా వేస్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకొని ఇలా పొట్టుతో సహా వేస్తున్నాను. వెల్లుల్లి ఎక్కువనే తీసుకోవాలండి కారపొడికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కారపొడి ఇలా ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ కారపొడిని వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్ద ఈ కారపొడితో తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయండి. అలాగే బాలింతలు కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.